బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే బీసీ మంత్రం చెప్పిస్తున్న హస్తం పార్టీ బీసీ లీడర్ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్థిపై ఫైనల్ లిస్ట్ తయారు చేసినట్టు కూడా సమాచారం. ఆశావాళ్ళందరి పేర్లు పరిశీలించిన ప్రభుత్వం షార్ట్ లిస్ట్ రెడీ చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అలాగే అంజన్ కుమార్ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లిస్టును అధిష్టానానికి పంపితే ఏఐసీసీ అభ్యర్థిని ఫైనల్ చేయబోతుంది. బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతల పేర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఓడిపోయారు. అయితే నియోజకవర్గ ఓటర్ల పరిచయం ఉండడం కలిసొచ్చే విషయం. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొంతు రామ్మోహన్ కు నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. రెహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా ఎన్నికైన సీఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నది కాబట్టి తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నారు. వీరి పేర్లు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పార్టీ నేతలతో చర్చించి అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థికి టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని ఆయన వివరించారు. ప్రజల్లో బలమున్న అభ్యర్థినే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఇప్పటికే ముగ్గురు నుంచి నలుగురు పేర్లు వరకు కూడా ఫైనల్ చేసిన పరిస్థితి. అందులో ఒక అభ్యర్థిని ఏఐసీసీ కూడా ఎన్నుకోబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్లో బలహీనంగా ఉన్నటువంటి తమ పార్టీని ఎలా అయినా సరే బలం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఇక పదే పదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తాయి అని తెలిసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులంతా కూడా ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ లో గెలవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు, ఫోకస్ పెట్టారు. ఇక నిన్న అటు ప్రజాభవన్ వేదికగా మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు అండ్ అక్కడ ప్రస్తుతం వేసినటువంటి కమిటీ మెంబర్స్ అయినటువంటి 19 మంది కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళంతా కలిసి నిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎలా అయినా సరే జూబ్లీ హిల్స్ లో ఏ విధంగా పనిచేయాలి, జూబ్లీ హిల్స్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వన్స్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ మొత్తం రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా పనిచేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న దిశానిర్దేశం చేశారు. మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి లీడర్స్ అందరికీ చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఉంది, బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఉంది. అయితే అందులో ఇటు జూబ్లీ హిల్స్ పైన కూడా చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హైకమాండ్ కూడా జూబ్లీ హిల్స్ పైన ఫోకస్ పెట్టింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ లో కాంగ్రెస్ ఎప్పుడు కూడా గెలవలేదు. లాస్ట్ టైం జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఒక టికెట్ ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కూడా గెలిస్తే గ్రేటర్ లో మరింత బలంగా తయారవ్వచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరొక వైపు మరికొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. సో ఎన్నికలకు కూడా ఇది ఒక మైలేజ్ గా మారుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు, ముగ్గురు మంత్రులు 19 మంది కార్పొరేషన్ చైర్మన్లతో పెద్ద ఎత్తున కమిటీని వేశారు. కమిటీ కూడా సర్వే నిర్వహిస్తుంది. సో సర్వేలో భాగంగా ప్రస్తుతం అక్కడ అసలు ఎవరికి టికెట్ ఇస్తే జూబ్లీ హిల్స్ కైవసం అవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇప్పటికే ఏఐసీసీకి పంపించినటువంటి పరిస్థితి. ఏఐసీసీకి పంపించినటువంటి నివేదికలో కూడా ముగ్గురు అభ్యర్థుల పేర్లను కూడా పెట్టారు. ఆ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంటైర్ పొలిటికల్ బయోడేటాతో పాటు వాళ్ళు పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇలా అనేక అంశాలను మెన్షన్ చేస్తూ కూడా ఒక నివేదికను తయారు చేశారు. అయితే నివేదికలో ఒకవైపు మూడు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముగ్గురు పేర్లు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆశావాహుల జాబితా అనేది ప్రస్తుతం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వినిపిస్తుంది. రోజుకొకరి పేరు తెరపైకి వస్తుంది. అసలు మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి మైనంపల్లి హనుమంతరావు లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరొక వైపు కంచర్ల విజయలక్ష్మి పేరు సడన్ గా తెరపైకి వచ్చింది. మరొక వైపు పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి అంజన్ కుమార్ కానివ్వండి, గతంలో అజరుద్దీన్ పేరు యాక్చువల్లీ అందరూ అజరుద్దీన్కే ఇస్తారు అని భావించినటువంటి సమయంలో చాలా సింపుల్గా ఈ రేస్లో నుంచి అజరుద్దీన్ని పంపించింది హైకమాండ్. అయితే ఇప్పుడు మాత్రం అటు బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తున్నాయి, రెడ్డి సామాజిక వర్గం నుంచి పేర్లు వినిపిస్తున్నాయి. సో అసలు టికెట్ ఎవరికి ఇస్తారు అనేది ప్రెసెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో మొత్తం ముగ్గురు మంత్రులు కానివ్వండి, లేదంటే ఎంటైర్ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా జూబ్లీహిల్స్ పైన ఫోకస్ పెట్టింది. పదే పదే అంటే రాష్ట్రం విభజించిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు కేవలం 2 ఏళ్లలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఒకవైపు అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు, కానీ మరొక వైపు పెద్ద ఎత్తున ప్రచారం స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం నివేదిక ముగ్గురు పేర్లతో హైకమాండ్కి వెళ్ళింది. అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి కూడా రంజిత్ రెడ్డి పేరు ఒకవైపు, మరొక వైపు సిఎన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం రంజిత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఇంట్రెస్ట్ లేనట్టుగా తెలుస్తోంది. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెడ్డి సామాజిక రెడ్డి పేరు జూబ్లీహిల్స్ కి సంబంధించి రహమత్ నగర్ డివిజన్ కి కార్పొరేటర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ గా గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ మోరోవర్ జూబ్లీహిల్స్ లో రహమత్ నగర్ అనేది ఒక పెద్ద డివిజన్, సో దానికి కార్పొరేటర్ గా ఉన్నారు. సేమ్ టైం అక్కడ పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ రీసెంట్ గా చేసినటువంటి సర్వేలో కూడా సిఎన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపించినట్టుగా తెలుస్తోంది. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకే పేరుని ప్రస్తుతం ప్రపోజ్ చేశారు, అది సిఎన్ రెడ్డి. సో ఇంకొక వైపు బీసీ సామాజిక వర్గం ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఒకవైపు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి, అండ్ మోరోవర్ బీసీకి ప్రయారిటీ ఇస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం నుంచి ముందు నుండి కూడా అనేక పేర్లు వినిపించినప్పటికీ లాస్ట్కి నవీన్ యాదవ్ పైనే రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సో నవీన్ యాదవ్ గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ప్రస్తుతం గతంలో అంటే ఎంఐఎంకి కాంగ్రెస్కి పొత్తు లేకుండే, కానీ ప్రస్తుతం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ గెలుస్తారు అని భావిస్తున్నారు. సో ఇందులో భాగంగా బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. సో మరొక వైపు మైనారిటీ కమ్యూనిటీ నుంచి బాబా ఫసీయుద్దీన్ పేరు కూడా నివేదికలో పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి 3 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ముగ్గురు పేర్లను కూడా హైకమాండ్కి పంపించారు. అండ్ సేమ్ టైం ఈ ముగ్గురు కూడా స్థానికులు. గతంలో ఎప్పుడైతే మొదటిగా అక్కడ ఇన్ఛార్జ్లను వేసినటువంటి సమయంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పింది ఏంటంటే స్థానికులకే అవకాశం ఉంటుంది అంటూ చెప్పారు. అనంతరం పెద్ద ఎత్తున అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అయినప్పటికీ కూడా చెప్పినట్టుగానే మాట మీద నిలబడ్డారు. ఖచ్చితంగా స్థానికులకే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురులో ఎవరికైనా ఇవ్వాలి అంటూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మరి మొత్తానికి ఎలా ఉండబోతోంది. ఈ రోజు లేదా రేపు జూబ్లీహిల్స్ టికెట్ అనౌన్స్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వన్స్ ఒకవేళ ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మిగతా అభ్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే కాంగ్రెస్లో మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. వన్స్ ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళు అలుగుతారు, మళ్ళీ వాళ్ళని నచ్చజెప్పడం కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు ఉంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వస్తున్నటువంటి ఇది ఒక పర్వంగా కొనసాగుతుంది. సో వన్స్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మిగతా సీనియర్ లీడర్స్ కానివ్వండి, మిగతా ఆశావాహులు కానివ్వండి ఎలా రియాక్ట్ అవుతారు, సేమ్ టైం వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు, వాళ్ళకి మళ్ళీ ఒకవైపు మరికొద్ది రోజుల్లో డీసీసీలు వేయనున్నారు, కొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్ల టెన్యూర్ కూడా అయిపోతుంది, కొత్త కార్పొరేషన్ చైర్మన్లు రాబోతున్నారు. సో అందులో వాళ్ళకి ఏమైనా అవకాశం కల్పిస్తారా, ఎలా బుజ్జగిస్తారు అనేది మరికొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి మొత్తం ఒక గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ కానుంది. కానీ వీటన్నిటినీ చెక్ పెట్టాలి అని చెప్పేసి ముందు నుంచే ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, సేమ్ టైం నిన్న ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కూడా ముందు నుంచే చెప్తా ఉన్నారు, ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ
కలుపుకొని పనిచేయాలి. జూబ్లీహిల్స్లో గెలిచే విధంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్లో పని చేయాలి, ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలి అంటూ కూడా ముందు నుంచి అందరికీ ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనున్నారు. అభ్యర్థి ఎవరు అనేది మాత్రం స్టిల్ ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఏమో మనం గమనించినట్లయితే ఎవరు అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా అందరికీ సపోర్ట్ చేయాలి, అందరూ సపోర్ట్ చేయాలంటూ కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ప్రజల్లో ఎవరైతే బలంగా ఉన్నారో వారికే సీటు కన్ఫర్మ్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు అటు బీఆర్ఎస్కు చెంది మాగంటి సునీత అయితే విస్తృతంగా కూడా ఆమె ప్రజల్లోకి వెళ్ళి ఆమె పర్యటన చేస్తున్న పరిస్థితి మరి ఏ విధంగా ఉండబోతుంది. ఆ బలంగా మాగంటి గోపీనాథ్ చాలా బలమైన వ్యక్తిగా కూడా జూబ్లీహిల్స్ లో ఉండడం జరిగింది. మరి ఆయన సతీమణికి అంటే ఒక సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటుగా ఎదుర్కొనేందుకు ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉందంట? ఎస్, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ అనేది ఎప్పటి నుంచో బీఆర్ఎస్కి అదొక కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో చూసాము మాగంటి గోపీనాథ్ మంచి మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. అయితే మాగంటి గోపీనాథ్ మరణంతో ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకవైపు ఉప ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ సీట్ని కైవసం చేసుకోవాలి అంటూ కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింపతి ఓట్లు పడతాయి అని పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు. అండ్ జూబ్లీహిల్స్ అనేది సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే గెలుస్తారు అని పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇంకా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు, కానీ బీఆర్ఎస్ మాత్రం వేరే ఎవరికో ఛాన్స్ ఇవ్వకుండా స్వయాన మాగంటి కుటుంబం నుంచి మాగంటి భార్యకే సునీత మాగంటికి కూడా అవకాశం ఇచ్చారు. సో ఖచ్చితంగా ఒకవైపు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భావిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ప్రాపర్గా అందడం లేదు. 6 గ్యారంటీలు అన్నారు, కానీ 60 మోసాలు చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ఎత్తి చూపుతుంది. సేమ్ టైం మరొక వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి అండ్ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనే నినాదం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకొని వెళ్తుంది. ఆల్రెడీ ఒకవైపు అభ్యర్థిని ప్రకటించేశారు, మరొక వైపు ఇండైరెక్ట్ గా కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ జూబ్లీహిల్స్ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అనేక మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం ఎత్తి చూపుతూ ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సేమ్ టైం జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో బాకీ కార్డు అంటూ కూడా ఒక కొత్త ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ ఉంది అంటూ కూడా ఒక బాకీ కార్డు ప్రచారాన్ని చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపుతున్నారు. మరొక వైపు సోషల్ మీడియా అనేది ప్రస్తుతం రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాడుకుంటుందో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అనేది ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ముందు నుంచి అనుకుంటున్నారో నవీన్ యాదవ్ కానివ్వండి, బొంతు రామ్మోహన్ కానివ్వండి, అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే నెగటివ్ వీడియోస్ని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. మరొక వైపు సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు ఉన్నాయి. అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, లేదంటే పొన్నం ప్రభాకర్ పైన మిగతా లీడర్స్ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా మరొకసారి జూబ్లీహిల్స్ లో వాళ్ళే గెలుస్తారని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తుంటే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తమని జూబ్లీహిల్స్ లో గెలిపిస్తాయని అండ్ సేమ్ టైం రాష్ట్రంలో జూబ్లీహిల్స్ లో గత 10 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. సో చూడాలి, ప్రస్తుతం ఒకవైపు బీజేపీ పేరు జూబ్లీహిల్స్ లో వినిపించినప్పటికీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే టఫ్ పోటీ ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. సో మరి కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని అనౌన్స్ చేస్తుంది, అనౌన్స్ చేసిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలు
పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారనున్నాయి. రానున్నటువంటి రోజుల్లో జూబ్లీహిల్స్ అనేది హీట్ పెంచనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మరి ముఖ్యంగా గ్రేటర్లో జూబ్లీహిల్స్ అనేది ఒక హాట్ కేక్ లాంటిది. అక్కడ ఖచ్చితంగా ఏ జెండా ఎగిరినా సరే ఖచ్చితంగా గ్రేటర్లో వాళ్ళకు బలం చేకూరుతుంది అంటూ కూడా భావిస్తున్నారు. సో చూడాలి మరి మొత్తానికి ఏం జరగబోతోంది, జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉండనున్నారు, అనంతరం జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హేమ.